హలో నమస్తే ఫ్రెండ్స్, మీ తెలంగాణ పిల్ల ఛానల్. కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరి వక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పెరుగులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక జాలీలో పోసుకొని వడకట్టుకోవాలండి. ఇలా తెల్లని పాల వలె వచ్చిన మిశ్రమాన్ని గిన్నెలో వడకట్టుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జాలీలో పోసుకొని వడకట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా గడ్డ కట్టిన మిశ్రమాన్ని తెల్లవారు తీసి ఒక గిన్నెలో తీసుకొని ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ గడ్డ కట్టిన కొబ్బరి నీళ్ళని వేసి వేడి చేయాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి, మాడకుండా. అందులో నేను 2 ఇలాచీలు వేసానండి. ఇలా మొత్తం బుడగలు వచ్చేదాకా వేడి చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా చూసుకోవాలి. ఇలా పైన కొబ్బరి నూనె మొత్తం పేరుతూ ఉంటుంది. అలా వచ్చిన దాన్ని పక్కకు అనుకొని ఒక బౌల్లో జాలీతో వడకట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుతూ కొబ్బరి నూనెను మొత్తం ఒక గిన్నెలో పోసుకోవాలండి. అంతేనండి, మనం ఇంట్లో ఈజీగా కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. ఇలా వచ్చిన కొబ్బరి నూనెను మొత్తం ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.